నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తలో ముందుగా హెడ్లైన్స్. దేశ భవిష్యత్తును నిర్దేశించేలా ఆర్థిక బడ్జెట్. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగ కూటమి పాలనపై మంత్రి కందుల దుర్గేష్. ఎట్టకేలకు కూర్మాపురంలో పట్టుబడిన పెద్ద పులి విశాఖపట్నం జూకి తరలించిన అధికారులు. ఒకటవ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రజా దర్బార్. ప్రజల నుంచి వినతుల స్వీకరణ శ్రీకారం. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. కడియం మండలంలో గోరంట్ల బుచ్చయ్య పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే 2047లో వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని, ఆంధ్రప్రదేశ్ కు కూడా పలు ప్రయోజనాలు చేకూర్చుతూ బడ్జెట్ రూపకల్పన చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక మంజీరా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి లేకుండా జవాబుదారీతనం, పారదర్శకతతో పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. ఇప్పుడు 9వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. దేశ సంపూర్ణ అభివృద్ధి మరొక 20 సంవత్సరాల పాటు 7% వృద్ధి రేటు సాధించేలా బడ్జెట్ ఉందన్నారు. ఇండియాలో తయారీ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించారన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో 18 నెలల్లో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్చారన్నారు. మరొక 20 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగితే వికసిత ఏపీ లక్ష్యం చేరుతుందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గర్ని కృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, కుడుపూడి సత్యబాబు, అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, పిక్కి నాగేంద్ర, బొమ్ముల దత్తు, మజ్జి రాంబాబు, చిలుకూరి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించారు. నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు అగ్ర రాజ్యాల సరసన భారవంతమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కేంద్ర బడ్జెట్ ముందు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలనంటే దేశం తాలూకా పరిస్థితి ముందుగా మనం అందరం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 2014లో దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో 2014కు ముందు భారతదేశం గురించి ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటే ఫ్రజైల్ 5 ఎకానమీస్గా ఒకటి గుర్తించారు. ఫ్రజైల్ 5 అని అంటే బలహీనంగా ఉండేటటువంటి దేశాలలో ఒకటి భారతదేశం అని చెప్పి ఆ రోజు 2014కు ముందు ఎకానమిస్ట్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. తరువాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, స్కామ్స్ ఫ్రీ గవర్నమెంట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసుకుంటూ, డిజిటల్ ఇండియాకి పునాదులు వేసుకుంటూ, స్టార్టప్ ఇండియాకి, మ్యానుఫ్యాక్చరింగ్కి పునాదులు వేస్తూ, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొని వస్తూ, ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఒక 10%, 20%, 30% ప్రజానికానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ బడ్జెట్ తాలూకా ప్రభావం అందాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాలు అలుపెరగనటువంటి ఒక శ్రమతో కృషి చేసినటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా విజన్ వల్ల ఫ్రజైల్ 5 అంటే బలహీనంగా ఉన్నటువంటి ఒక 5 ఎకానమీస్ నుంచి ఈరోజు మళ్ళీ అదే ప్రపంచం 4వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశం గుర్తిస్తుందనంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ క్రెడిట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఈ రిఫార్మ్స్ వల్ల ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలి? ఈ 2026 సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో 2వ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలుపెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం ఇది.
ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మనందరం భారతదేశం తరపున పెట్టుకున్నాం. వికసిత్ భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత్ చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందుకొచ్చుకున్నాం. వికసిత్ భారత్గా మనం అందరం కూడా అవతరించాలి. అది కూడా ఈ క్వార్టర్లో 2047ని మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో హెల్దీ వెల్దీ హ్యాపీ నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక హుకుంపేటలో ఉన్న కందుల దుర్గేష్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047కి వికసిత భారత్గా దేశాన్ని చేయాలని ప్రధాని మోదీ ఆలోచన అయితే 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మారుస్తున్నామని దుర్గేష్ తెలిపారు. 2019-2024 మధ్య గత ప్రభుత్వం కుదేలు చేసిన పర్యాటక రంగాన్ని ప్రస్తుతం పట్టాలెక్కిస్తున్నామని, నూతన పర్యాటక పాలసీ ద్వారా పారిశ్రామిక హోదా కల్పించామని పేర్కొన్నారు. 20 నెలల్లో 30 లక్షల కోట్ల రూపాయల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం చేశారు. జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, గంటా స్వరూప, ప్రియ సౌజన్య, వైవిడి ప్రసాద్, విన్నా వాసు, యామన నారాయణ గౌడ్, బాషా లెమ్రా, షేక్ అమీనా, గున్నం శ్యామ్ సుందర్, అక్కిడి ప్రసాద్, గౌతమి, పాలెపు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఎస్పెషల్ విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి, తిరుపతి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడిదారుల సదస్సు 117కు పైగా, అదేవిధంగా 27 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ముఖ్యమంత్రి అడ్వెంచర్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం. బ్లూ ఫ్లాగ్ బీచ్ మనకు ఆల్రెడీ వైజాగ్లో విషుకొండకి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంది. దాంతోపాటు ఇతరత్ర మనకి మైపాడు అద్భుతమైనటువంటి సీ కోస్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం ఎకో టూరిజంని డెవలప్ చేయడానికి, అదేవిధంగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2047కి భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే స్వర్ణాంధ్రగా తయారు చేయాలనేటువంటి ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు హైటెక్ సిటీని అత్యద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మనకి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కూడా ఈరోజు అమరావతిలో చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా పర్యాటక రంగానికి వచ్చేటప్పటికి కూడా ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని 2019-24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగంలో చేసినటువంటి భ్రష్టత్వాన్ని నివారించి నెమ్మదిగా మళ్ళీ పట్టాలెక్కిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ 2024-29కి గాను ఒక పర్యాటక పాలసీని తీసుకురావడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ స్టేటస్ అనేది టూరిజంకి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అనేక మంది పెట్టుబడిదారులను ఆకర్షించి ఇవాళ రాష్ట్రంలో టాప్ బ్రాండెడ్ హోటల్స్ని కానీ రిసార్ట్స్ని కానీ పెట్టుబడులు పెట్టడానికి తీసుకురావటం. తాజ్ కానీ, మైరా కానీ, అట్మాస్ఫియర్ 4 కానీ, మ్యారియట్ కానీ, హయత్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు రావడానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ. అటవీ శాఖ అధికారులు పూణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం సంయుక్త వ్యూహంతో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పెద్ద పులిని మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా చాకచక్యంగా బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోకి వచ్చిన పులి వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని అభయారణ్యాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పొలాల్లో సంచరించింది. శుక్రవారం ఉదయం మండపేట మండలం కేశవరం పరిసరాల నుంచి కూర్మాపురంలోని పాలచెర్ల రాజుకు చెందిన ఓ శిథిల గృహంలోకి చొరబడింది. పులి గాండ్రింపులతో స్థానికులు బెంబేలెత్తారు. అటవీ పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారులు, రెవెన్యూ బృందాలు, రెస్క్యూ బృందాలు చేరుకుని దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. దాని కదలికలు ఎలా ఉంటాయో ముందుగానే అంచనా వేసిన నిపుణులు 2-3 ప్రాంతాల్లో వలలు వేసి మత్తు ఇంజెక్షన్ల గన్లతో సిద్ధమయ్యారు. పులి బయటకు రాగానే ఒక్కసారి గన్తో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించినా విఫలమైంది. 100 మీటర్ల దూరం వెళ్లిన పులిపై రెండోసారి ప్రయోగించగా మత్తెక్కి అక్కడి చెరువుగట్టు వద్ద పడిపోయింది. తర్వాత బోన్లో బంధించి రాజమహేంద్రవరం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖపట్నంలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. పడిపోతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులు అన్ని వ్యవస్థలు, సంక్షేమ పథకాల్లో చేసిన తప్పులను ప్రస్తుతం తాము సరిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ సబ్బారావు పేట సచివాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు సత్వర పరిష్కారం కోసం నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ 1వ డివిజన్లో ఇప్పటి వరకు 80 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మరో 80 లక్షలు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ప్రజల అర్జీలు విని స్వర్ణ వార్డు వ్యవస్థ ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణవార్డు మన బంగారు కుటుంబాల్లా మెరుస్తున్నాయన్నారు. గత పాలకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. వాటిని తాము సరిచేసి అర్హులకు మంచి స్థలాలు, టిట్కో ఇళ్లు త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న 42 వార్డుల్లోని ఏదైతే స్వర్ణ వార్డ్స్ సచివాలయాల్ని ఈరోజు స్వర్ణ వార్డులుగా ప్రభుత్వం జీవో తీసుకురావడం. ఆ స్వర్ణ వార్డ్స్ ఒక వార్డులోని ఒక 4 కానీ 5 కానీ స్వర్ణ వార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరితోటి ఏదో ఒక పాకెట్లోని ఒక ఉన్న ఆ స్వర్ణ వార్డు దగ్గర మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ప్రజల దగ్గర నుంచి ఏదైతే వారి సమస్యలు అధికంగా ఉండేది ఒకటి పెన్షన్స్. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పెన్షన్ అనేది ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఉన్నాయే పీకేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 400 మందికి ఈ నియోజకవర్గంలో కొత్త పెన్షన్స్ ఇచ్చాం. అలాగే కంప్లీట్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో 6,000 పొందుతూ ఉన్నారు. 15,000 అర్హత ఉన్న వాళ్ళకి కూడా 20 మందికి పెంచగలిగాం. ఇంకా ఎవరైతే వితంతువు కానీ వృద్ధాప్యం కానీ ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకొని అతి దగ్గరలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొత్త పెన్షన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉంది. వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకి అవగాహన చేసి ప్రతి స్వర్ణ వార్డులో కూడా అర్హత కలిగిన పెన్షన్దారులు అందరి దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకునే కార్యక్రమం ఒకటి చేయడం. హౌసింగ్ కూడా కానవరం ఏదైతే రాజానగరంలో ఉందో అక్కడ అర్హత కలిగిన వారికి 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. కాపవరం బూరుగుపూడి దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా
ఆ భూములే నివాసయోగం కాదు, మోసం చేశారు వైసీపీ వాళ్ళు. దానికి కూడా ప్రత్యామ్నాయంగా భూమి ఎక్కడన్నది అది కూడా చూస్తూ ఉన్నాం. మ్యాపింగ్ గత ప్రభుత్వంలోని ఈ ఇంటి వాడిని ఇంటికి మ్యాపింగ్ చేసేసి అర్హత ఉన్న వాళ్ళు అనర్హత చేసేశారు. ఈ ఇంటిని మ్యాపింగ్ చేస్తే ఆ ఇంట్లో 3 మీటర్లు, ఈ ఇంట్లో 3 మీటర్లు కాదు 6 మీటర్లు, ఏ సంక్షేమ కార్యక్రమం రాదు. అలాగా అన్సైంటిఫిక్గా అశాస్త్రీయంగా మ్యాపింగ్ అయినవి అన్నీ కూడా మళ్ళీ క్లియర్ చేస్తున్నాం. అంటే వాళ్ళంతా పెంట చేసిపోయారు, ఇవంతా మేము సరి చేస్తున్నాం. కొత్త రైస్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం, అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆశిస్తూ ఉన్నారు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, అవగాహన చేసుకుంటూ ఉన్నాం. శానిటేషన్ మీద సమస్యలు వస్తున్నాయి, లైటింగ్ మీద సమస్యలు వస్తూ ఉన్నాయి, రోడ్లు కావాలంటున్నారు, డ్రైన్స్ కావాలంటా ఉన్నారు, పార్కులు అభివృద్ధి చేయమంటా ఉన్నారు. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా అడుగుతూ ఉన్నారు. ఆ అభివృద్ధిలో భాగంగా 1వ వార్డులో మొన్ననే 80 లక్షల వర్కులు కూడా శాంక్షన్ చేసి ఉన్నాం. అది కూడా అతి దగ్గరలో టెండర్ పిలుస్తాం. 4 పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం, ప్రజలు అడిగిన పార్కులు. ఓ పార్కు వర్క్ మొదలవుతూ ఉంది, ఇంకా మిగతా 3 పార్కులు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని అంశాలని కూడా చూస్తూ ఉన్నాం. కేవలం సంక్షేమం ఒక్కటే కాదు, ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధితో పాటు ప్రజల జీవిత ప్రమాణాలు పెరగాలి. ఆ ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు గోరంట్ల శంకుస్థాపనలు చేశారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ నియోజకవర్గ పరిశీలకులు టొక్కనాథ్ బాబుతో కలిసి పొట్టిలంక గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసేందుకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు. దుళ్ల గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసేందుకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు. అలాగే కడియం మండలంలో 31 అంగన్వాడీ సెంటర్లకు 4.60 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించారు. గోరంట్ల మాట్లాడుతూ కడియం మండలంలో అనేక రకాల పనులు చేసేందుకు 9 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు మొదలు పెడతామన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు వెలుగువంటి రఘురాం, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాణి సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, వైస్ ఎంపీపీలు పంతం గణపతి, కలిదిండి గోవింద్, మండల జనసేన అధ్యక్షులు ముద్రగడ జమ్మి తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఏదైతే ఆగిపోయిన ఈ బిల్డింగ్ కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి 15 లక్షలు వెచ్చించి దీన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజులు అయిపోతాం, 4 రోజులు ఇది కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్ 14 లక్షల రూపాయలు దాంట్లో కూడా కేటాయింపు అయింది. ఆ 2 కంప్లీట్ అయిపోతే బిల్డింగ్లు అందుబాటులోకి వస్తాయి. ఇది కాకుండా 77 లక్షల రూపాయలతో కొన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. 77 లక్షల రూపాయల వర్క్లు కూడా బిగినాయి. రాబోయే 2 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. మార్చి ఎండింగ్ కల్లా ఈ మొత్తం దొడ్డల వరకు వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోండి. సబ్జెక్ట్ రేట్ ఏమవుతుందో దాంట్లో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు జల మిషన్ మీదే మనం పోరాటం నడుస్తుంది. జల మిషన్ కనుక వస్తే కొంత సమస్య పరిష్కారం అవుతుంది. డ్రైన్ల సమస్య ఉంది మనకి, ప్రధానమైనది డ్రైన్ల సమస్య. దాని మీద కొంచెం సర్వే జరగాలి. ఎంఆర్ఓ గారిని నన్ను పెట్టేసి త్వరలోనే సర్వే చేస్తాం. మాస్టర్ సర్వే లాగా ఇప్పుడు ఎట్లా రైతు వారి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, మొదలెట్టాం కదా. అది అలాగే రాబోయే రోజుల్లో సర్వే కూడా చేసి డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా కడియం మండలం వరకు ప్రత్యేకించి సర్వే చేయించి దాన్ని కంప్లీట్ చేసి మార్గం ఏర్పాటు చేయాలి. నీరు వెళ్ళే మార్గాలు ఏర్పాటు చేయాలి. దాని మీద వర్కౌట్ చేస్తాం. సవినీయంగా మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా పిడింగొయ్యి గ్రామంలోని చెరువుగట్టు వద్ద వైసీపీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెడిపోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ సంస్థాగత కమిటీల నిర్మాణంపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ప్రతి గ్రామానికి కలయ తిరుగుతున్నానని, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తమ వంతుగా కృషి చేసి పేటల్లో తిరుగుతూ ప్రజలకు జగన్ ఇచ్చిన సంక్షేమాలు వివరించాలని, కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కూడా ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని వివరించాలని సూచించారు. రేలంగి వీర వెంకట సత్యనారాయణ, వేముల యేసుబాబు, జాజుల శ్రీను, మద్దెల రమణ, సిరసపల్లి శంకర్రావు, దాసరి శివ, రేలంగి పెద్ద సత్యనారాయణ, బండి వెంకట్రావు, కడిలి రాంబాబు, మాదావత్తుల రాజు, సియాద్రి శిరీష, కామిరెడ్డి పెద్దకాపు, తిరిరెడ్డి సీను, అల్లంపల్లి సీను, యజ్జల రాంబాబు, పల్లేటి చిన్న, రేలంగి సతీష్, పంచకట్ల నాగేశ్వరరావు,
కనక మహాలక్ష్మి, ఇయరికే దుర్గారావు, ఇబ్రహీం బాషా, కౌలూరి చంటి తదితరులు పాల్గొన్నారు. చేశాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఏ పార్టీ వాడైనా, అది తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన, ఇంకొకడైనా ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఎవరు కారణం? రాజశేఖర రెడ్డి గారు కదా. అటువంటి ఒక 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్షను నిర్వహించినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, R&B, పంచాయతీ రాజ్ శాఖలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు హెచ్ఓడీలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. ఎస్వీడీ నరసింహ కిషోర్, కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, పత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ రాణి సుష్మిత, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్ని ఘాట్లు కూడా ఇంపార్టెంటే. ఏ ఘాట్లో స్నానం చేసినా కూడా ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడీస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడీస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది, ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది, ఎక్కడ టెంపుల్స్కి ఒకసారి. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల శ్యామ్ తేజ, గుత్తుల రాంబాబు అంతర్జాతీయ వేదికపై భారతదేశ మువ్వన్నెల జెండాను ఎగరవేయడం ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి చివరి వారంలో నేపాల్లో జరిగిన అంతర్జాతీయ 2026 క్రీడల్లో పవర్ లిఫ్టింగ్ విభాగంలో గుత్తుల రాంబాబు గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే స్ట్రాంగ్ మెన్ టైటిల్ ను కూడా కైవసం చేసుకున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా గుత్తుల శ్యామ్ తేజ ఈ పోటీల్లో అద్వితీయ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించారు. నేపాల్ దేశంలో జరిగిన ఈ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలుగువారి ప్రతిభను ఘనంగా చాటారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం జంక్షన్లో లైఫ్ లైన్ ఫిట్నెస్ స్టూడియో జిమ్లో గుత్తుల రాంబాబు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఈ విజయం సాధించడం విశేషం. అతడు సాధించిన ఈ విజయం పట్ల లైఫ్ లైన్ ఫిట్నెస్ స్టూడియో జిమ్ యాజమాన్యం సైతం ఆనందం వ్యక్తం చేస్తోంది. పవర్ లిఫ్టింగ్ లో పతాకాలు సాధించాలని ఆసక్తి కలిగిన యువత లైఫ్ లైన్ ఫిట్నెస్ జిమ్ స్టూడియోలో సంప్రదించాలని కోరారు. అలాగే ఈ లేడీస్ అయితే అందరూ ఇలా
కారణం ఏంటంటే మన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్లో తమ్ముడు అనగా ఫాదరు సన్నం వీళ్ళిద్దరూ కలిపి గోల్డ్ మెడల్ కొట్టారు. ఈయన ఏంటంటే ఓవరాల్ స్ట్రాంగ్ మ్యాన్ కూడా కొట్టారు మన ఇండియా నుంచి ఇంటర్నేషనల్. సో దానికోసం ప్రభా ఎలాగంటారా ఒరే అక్కడికి కాదురే వీడియో తీయడానికి రారా. ఎవరైనా పంపించి లేక కుర్రాన్ని తమ్ముడు ఎవరైనా కుర్రాన్ని పట్టుకుంటాడు నువ్వు ఉండాలి కదా. ఎవరైనా వస్తారంటే ఆ కుర్రాడు ఎవరైనా మనోడేనా? అలా ఇలా పట్టుకో సరిపోద్ది. కమాన్ హ్యాపీ దివాళీ కమాన్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.